ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఈ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్న మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మేషరాశి, ఈ మేషరాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం. అదేవిధంగా వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధ ఇంకా 4 గ్రహాలు ఉన్నాయి. ఒక రాహు ఒక్కడు లాభస్థానంలో ఉన్నాడు. శని కూడా స్థాన సంచారం. మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో అంటే ఈ యొక్క వారంలో వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ. వారాంతం మళ్ళా అన్నింటా విజయం సాధించగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రవి, కుజ, శుక్ర, బుధ 4 గ్రహాలు 8వ స్థానంలో ఉండడం చేత మీ యొక్క ఆలోచనలు ఆలస్యం అవుతాయి. ప్రణాళికలు కరెక్ట్గా ఉండవు. మీరు ఈ పని అయిపోతుంది అనుకుంటూ ఉంటారు, కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఊహించిన విధంగా మిత్రుల్లో, బంధుమిత్రుల్లో, ఇతరుల్లో ఎవరొకరు సహాయ సహకారాలు అందించడం ద్వారా కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. మంచి అవకాశాలు లభిస్తాయి. అన్నింటి విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు లేకపోవచ్చు. వృత్తుల పరంగా చూస్తే డెవలప్మెంట్స్ ఉంటాయి. చేనేత వృత్తులు, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వరకు వార ప్రారంభం, వారాంతం అవకాశాలు లభిస్తాయి. ఇంకా వ్యాపారాత్మకంగా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీల్లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, అలాగే వస్త్ర, అపర, ధాన్య, జనరల్ కిరాణా, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు, అలాగనే కొన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి విషయాలు, షేర్సు, ఐటీ రంగం కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మరి సంఖ్యల్లో 4, రంగుల్లో ఎరుపు రంగు ఎక్కువగా వాడండి. ఆరాధనలో ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండండి. ఎక్కువగా మరి కుజుడి యొక్క ప్రభావం అష్టమ స్థానంలో ఉండడం చేత సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం మంచిది. అవకాశం ఉన్నప్పుడు కందులు కానీ, కందిపప్పు కానీ ఎర్రని వస్త్రంలో కట్టి దానం చేయడం మంచిది. ఇంకా వీలైనట్లయితే ఒక 100 గ్రాముల కందిపప్పు తీసుకుని ఎర్రని బట్టలో కట్టి మంగళవారం ప్రవహించే నదిలో వదిలిపెట్టండి. చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.